బ్రదర్ అండ్ సిస్టర్, ఐ నో సెకండ్ వేవ్ లో యు ఆర్ బోత్ ఇన్ఫెక్టెడ్. మొదటిగా అన్న అంటే హౌ డు యూ థింక్ దట్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్ అన్న? ఎట్లా జాగ్రత్తలు తీసుకోలేదంటారా? లేకపోతే ఐ నో ఇట్స్ వెరీ హార్డ్ టు సే, ఐ క్యాన్ సే దట్ జాగ్రత్తలు తీసుకోలేరు అని, బట్ వాట్ యూ థింక్, హౌ డు యూ గాట్ ఇన్ఫెక్టెడ్? ఎట్లా మీకు వైరస్ సోకింది అనుకుంటున్నారు? యా, డెఫినెట్లీ చేసిన పొరపాటు వల్లే సోకుంటుంది, నా అజాగ్రత్త వల్లే. దట్ ఐ హ్యావ్ టు అడ్మిట్. యాక్చువల్గా ఏప్రిల్ 14th వి కమ్ టు నో, మాకు సిమ్టమ్స్ బాగా ఎవిడెంట్గా తెలిసాయి. దానికంటే 2 weeks ముందు నేను ట్రావెల్ చేశాను, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాను, డిఫరెంట్ పీపుల్ని కలిశాను. ఆ తర్వాత సండే కూడా ఆ, చిన్న కాటేజ్ మీటింగ్లో మేము కలుసుకున్నాము. అక్కడ వచ్చిన వాళ్ళలో మా ముగ్గురితో పాటు ఇంకొక ముగ్గురికి కూడా వచ్చింది. సో నేను అనుకుంటాను అక్కడ మేమందరం ఇన్ఫెక్ట్ అయ్యామని అనుకుంటున్నాం. సో అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవటం, అందరూ తెలిసిన వాళ్ళే కదా అని మాస్క్ లేకపోవటం, దగ్గరగా సన్నిహితంగా ఉండటం. సో ఐ బిలీవ్ మేబీ ప్రాబబ్లీ అక్కడ అయి ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాం. మరి అక్కడికి నేను క్యారీ చేశాను, ఎవరు క్యారీ చేశారు అది ఎవరికి తెలియదు. సో దట్ ఈస్ హౌ వి గెట్ ఇన్ఫెక్టెడ్. Right. Yeah. So the reason to ask that గాడ్ question. గివెన్ గేమ్స్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, నేను, నా భార్య, పాప ముగ్గురం ఇన్ఫెక్ట్ అయ్యాము. మాతో పాటే ఉన్నాడు చిన్నాడు, మా బాబు వాజ్ అబౌట్ 4.5 years. వాడికి ఏం కాలేదు. రియల్లీ ఇట్ ఈస్ సంథింగ్ టు బి థింక్. Yeah. I know. Yeah. అక్కడ సో ఇన్ఫెక్ట్ అయింది, తర్వాత సిమ్టమ్స్ వచ్చినాయి, దెన్ యూ గాట్ ద రిజల్ట్. సో ఈ టైంలో నీకు కానీ, అన్నకు కానీ, అలాగే పాపకు కానీ, వాట్ వేర్ ద సిమ్టమ్స్? అవి ఎంతగా సిమ్టమ్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ సిమ్టమ్స్ దట్ యూ హ్యాడ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే, హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ దట్ మీకు కోవిడ్ ఉంది ఏమో అని? దాని తర్వాత ఫైండ్ అవుట్ అయిన తర్వాత కూడా ఆ సిమ్టమ్స్ అనాలా, లేకపోతే ఇవేవి బలహీనతలు ఉండే మీకు? ఫస్ట్లీ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మాకు సిమ్టమ్స్ అంటే ఏప్రిల్ 14th నుంచి ఎవిడెంట్ గా తెలిసింది. 13th నైట్ ఇనీషియల్ గా నాకు స్టార్ట్ అయింది అనమాట థ్రోట్ పెయిన్. ఇంకా పడుకునే ముందు థ్రోట్ పెయిన్ వస్తుంటే మరీ అంత సివియర్ కూడా కాదు, కానీ ఇవన్నీ వింటున్నాం కదా, సో కొంచెం పెయిన్ ఉన్నా గానీ అమ్మ ఏదో అనుకొని వెంటనే ఇంకా పాలల్లో కొంచెం పెప్పర్ వేసుకొని తాగేసి మళ్ళీ వెంటనే ఇన్హలేషన్ తీసుకున్నాం. అలా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే హ్యాపీ కూడాను నాకు ఇక్కడ పెయిన్ వస్తుందమ్మా, థ్రోట్ పెయిన్, హెడేక్ వస్తుందని. అంటే హ్యాపీ ఎప్పుడు హెడేక్ కంప్లైంట్ చేయలేదు. ఇంకా అప్పుడు వెంటనే తనకి వేసేసాము, క్రోసిన్ వేసాము. ఆ రోజంతా నాకు కూడా బాగా వీక్ గా ఉందన్నమాట, ఏది చేయడానికి కూడా ఓపిక లేదు. అప్పటి వరకు తెలియలేదు. ఎవరికైనా చెప్దామంటే డాక్టర్స్ కొంతమంది ఏమన్నారంటే, ఇప్పుడే మీకు సిమ్టమ్స్ తెలిసాయి కదా, చేసినా పాజిటివ్ అని రాకపోవచ్చు, ఇంకొక టెస్ట్, కోవిడ్ టెస్ట్, ఇంకొక 2-3 days చూసిన తర్వాత యూ కెన్ గో ఫర్ టెస్ట్ అన్నారు. ఆ లోపు ఏప్రిల్ 14th నైట్ హ్యాపీకి మరీ చాలా సివియర్ హెడేక్ అయిపోయింది. ఎంతంటే తను ఇంకా తట్టుకోలేక బాగా ఏడ్చేసేది. తర్వాత కాళ్ళు చేతులు పెయిన్ అనేసి ఇట్లా బాగా స్టిఫ్ గా ఇలా పట్టేసుకునేది అనమాట. ఇలా తనకి ఎక్కువ పెయిన్ వస్తుందని చెప్పడానికి తెలియక ఫోర్స్ గా వచ్చేస్తుందమ్మా పెయిన్ అనేది. ఇంకా పిడియాట్రిషియన్ కి కాల్ చేస్తే అతను కొన్ని మెడికేషన్స్ ఇచ్చారు. ఓకే, ఇంకప్పుడు అనుకున్నాం బహుశా ఇట్లా ఏమన్నా ఉండొచ్చేమో అని అందరం మాస్క్ పెట్టేసుకున్నాము. దేవుని దయ వల్ల ఇప్పుడు మమ్మీ వాళ్ళకి మేము దగ్గరే ఉంటాం కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే, హెవెన్లీ బాబు బానే ఉన్నాడు కాబట్టి బాబుని మా దగ్గర ఉంచేసేయండి అంటే వాడిని అక్కడ ఉంచేసి మేము ముగ్గురం ఇంటికి వచ్చేసాం అనమాట. ఆ నైట్ ఎట్లా ఉండిందంటే హ్యాపీకి ఫీవర్ వస్తుంది, నాకు టెరబుల్ బాడీ పెయిన్స్ వస్తుంది, నీరసంగా ఉంది. ఎంతంటే పాపకి ఫీవర్ ఉందేమో చూడంటే చెయ్యి కూడా ఇట్లా లెగవలేని పరిస్థితి అనమాట, అంత వీక్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా గ్రాడ్యువల్ గా ఒక 2 days తర్వాత టెస్ట్ చేయించాము. టెస్ట్ చేయిస్తే సిమ్టమ్స్ నాకు అప్పటికే ఎట్లా ఉందంటే సివియర్ హెడేక్, తర్వాత బాడీ పెయిన్స్, తర్వాత గ్రాడ్యువల్ గా స్మెల్ పోయింది, ఐ లాస్ మై స్మెల్ అండ్ టేస్ట్. సో ఎలా అనుకున్నారంటే నాకు పాజిటివ్ వస్తుంది అని. ఆ అన్న తర్వాత హ్యాపీ కూడా చేయించుకున్నారు, పాప 7 years. రిపోర్ట్ వచ్చింది, నాకు నెగిటివ్ వచ్చింది అనమాట. సిమ్టమ్స్ అన్ని ఉన్నాయి, నెగిటివ్ వచ్చింది ఏంటా అని అనుకున్నాం. ఒక విదిన్ 3-4 hours మళ్ళీ ఈయనది హ్యాపీది వచ్చింది. బోత్ ఆఫ్ దెమ్ వర్ పాజిటివ్. తర్వాత టెలికన్సల్ట్ చేసాము. డాక్టర్ ఏమన్నారంటే నెగిటివ్ అని, డోంట్ గో అబౌట్ దట్, ఎందుకంటే సిమ్టమ్స్ అన్ని ఎగ్జిబిట్ చేస్తాం కాబట్టి షీఈ్ ఆల్సో పాజిటివ్ అనేసి.
So like that we came to know about our symptoms. Right. Yeah. So next question, Akka. So I'll ask Anna, or I'll ask Anna. Anna, so అప్పుడే it's been like couple months. మీరు ఫుల్ టైం పరిచర్యకి కువైట్లో జాబ్ వదిలిపెట్టి దేవుడి పరిచర్లోకి వచ్చారు. ఏమన్నా క్వశ్చన్ వచ్చిందా? లేకపోతే అదేంటి, నేను పరిచర్లోనే ఉన్నాను కదా, దేవుడి పనే కదా చేస్తుంది ఇప్పుడు, నువ్వు అదే ఇన్ఫెక్ట్ అయిన ప్రదేశాలు చెప్పిన అన్ని కూడా ఆ మీటింగు ఈ మీటింగు ఆ పరిచర్యకి వెళ్తాను, ఇట్లాంటి సమయంలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఎందుకు నన్ను లేకపోతే కుటుంబాన్ని రక్షించలేదు అనే ప్రశ్న వచ్చిందన్న? అంటే ఐ మీన్, హౌ వేర్ యువర్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ స్ట్రగుల్స్ డ్యూరింగ్ దట్ టైం? యా వచ్చిన ఇలా అర్థం అవుతుంది నాకు. సంథింగ్ ఆ 14th నైట్ హ్యాపీకి సివియర్ హెడ్ఏక్ రాగానే అర్థమైంది ఏదో తేడా జరుగుతుందని. ఆ తర్వాత బాడీ పెయిన్స్, ఆ తర్వాత స్మెల్ పోవటం. సో నాకైతే తలనొప్పి వచ్చింది 2 రోజులు. ఫీవర్ అయితే రాలేదు, అంతే. తలనొప్పితోనే నాకు సరిపెట్టుకున్నాను. కొంచెం వీక్గా అయితే ఉండింది. ఇలా వస్తున్నప్పుడు ఇక అది కోవిడ్ అని మాకు అర్థమైపోయింది. ఐసోలేట్ అయిపోయాము. అయితే మరి ఎందుకు దేవుని సేవకు వచ్చిన తర్వాత ఎందుకు ఇది వచ్చింది అన్న ఆలోచన అయితే హానెస్ట్‌గా నాకు రాలేదు. ఎందుకంటే ఎవరికైనా రావచ్చు. సో దేవుడు ఎందుకు అది అలౌ చేస్తాడు అన్నది మనకు తెలీదు. బట్ యాస్ ఎ బిలీవర్ హూ బిలీవ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నేను నమ్మేది ఏంటంటే విశ్వాసిని కాబట్టి దేవుడు మనకి ఏది అనుమతించినా అది మన క్షేమం కోసం, మన బెటర్మెంట్ కోసం, మన మేలు కోసం, దట్ టు మన స్పిరిచువల్ ఎడిఫికేషన్ కోసమే అది అనుమతిస్తాడని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఆ నమ్మకమే ఉంది. అయితే అప్పుడు మరి ఎలా కోలుకోవాలి ఏంటి అన్న దాని గురించే ఉంది. అయితే మరి కోవిడ్ గురించి అంత ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే నేను బానే ఉన్నాను. మరి హెప్సీ ఏమో ఒక రూమ్‌లో పెట్టాను. నేను హ్యాపీ ఇంకొక రూమ్‌లో ఉంటున్నాం హాల్‌లో. సో నాకు చాలా భయమేసేది. నా గురించి కాదు గానీ వీళ్ళిద్దరి గురించి ఎక్కువ భయమేసేది. ఎందుకంటే బాగా నీరసం అయిపోతున్నారు. హ్యాపీ చిన్నపిల్ల సీరియస్ అవుతే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే హాస్పిటల్స్‌లో బెడ్స్ లేవు. ఎలాగా ఇంత టెర్రిబుల్‌గా ఉంది అని ఈ కలవరం అన్నమాట. లాట్ ఆఫ్ థాట్స్ ఆర్ గోయింగ్ త్రూ మై మైండ్. సో నేను భయపడ్డాను. సో నా ఫిజికల్‌గా అంటే నేనంత నీరసిల్లిపోలేదు. నాకెక్కువ సింప్టమ్స్ తెలియలేదు. చాలా మైల్డ్. సో ఇంట్లో పనంతా నేను చూసుకుంటున్నాను. దేవుని కృప వల్ల 3 పూట్ల భోజనం మాత్రం మా అత్తగారు పంపించారు. దగ్గరే కాబట్టి. సో మా అత్తయ్య, మావయ్య, తర్వాత మా బావమరిది దే హెల్ప్డ్ అస్ ఎ లాట్. 3 పూట్ల మంచి స్ట్రాంగ్ ఫుడ్ పంపించారు. సో అది తప్ప మిగతా ఇంట్లో పనులు నేను చేసుకోవటానికి ఉంది. ఫిజికల్‌గా ఐయామ్ ఓకే. బట్ ఎమోషనల్‌గా నేను చెప్పినట్టు లాట్ ఆఫ్ థాట్స్. ఏం జరుగుతుంది? అసలు ఈ రీతిగా ఒక్కొక్క రోజు అవుతుంటే ఫస్ట్ 5 డేస్ ఆర్ క్రిటికల్. ఫస్ట్ 5 డేస్. సో నా వైఫ్ చిన్న దగ్గితే ఇక నాకు నిద్ర పట్టేది కాదు. పాప ఏమన్నా కొంచెం కదిలినా ఒక్కొక్కసారి లేచి నాన్న కాళ్ళు ఒత్తండి అని అడిగేదనమాట. సో ఇంకా అలా కాళ్ళు ఒత్తుతూ కూర్చునేవాడిని. ఒక్కోసారి నాకు మరి పాల్పిటేషన్ లాగా అనిపించేది. చాలా భయమేసేది. సో ఇది నా ఎమోషనల్ స్టేట్. ఎందుకంటే ఏమైపోద్దో, తర్వాత ఎట్లా, సరే ఇప్పటి వరకైతే పర్లేదు, తర్వాత ఏమైనా తగ్గిపోద్దేమని ఫ్రీక్వెంట్‌గా సాచురేషన్స్ అవి చూసుకోవటం, మానిటర్ చేసుకోవటం ఉంది. సో భయం అనేది మేజర్ ఫ్యాక్టర్ ఆ రోజుల్లో. ఎందుకంటే ఒక ప్రధానమైన కారణం నాకు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అబౌట్ కోవిడ్. చాలా అట్లా రాండమ్‌గా విన్నాను కానీ అసలు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ రోజుల్లో ఎలా ఉంటుందని నేను ఫోకస్ చేయలేకపోవటం వల్ల, నా వైఫ్ కూడా తెలియకపోవటం వల్ల ప్రతి చిన్నదానికి కంగారు పడిపోయాం. ఒక్కసారి దగ్గితే హడలిపోయేవాళ్ళం అన్నమాట. సో ఇది. ఇక స్పిరిచువల్‌గా వచ్చేసరికి చనిపోతానేమో అన్న భయము కొంత ఉంది. అంటే చచ్చిపోతానేమో, ఎందుకంటే బెడ్స్ లేవు, ఇక ట్రీట్మెంట్ ఉండదు. లేతే ఎట్లా మనకి అంత పెలుకుపడి లేదు. ఇలాగా ఉందన్నమాట. సో ఆ సమయంలో నాకొక అద్భుతమైన అనుభవం జరిగింది. అది మీరందరూ తెలుసుకోవాలి. అదేంటంటే నేను ఒకరోజు అలానే లెగ్స్ కూర్చున్నాను. నాకు నిద్ర పట్టేది కాదు. ఇది ఇంకొక సింప్టమ్. నిద్ర పట్టేది కాదు. దాదాపు 3 గంటల వరకు నిద్ర పట్టేది కాదు. అలా కూర్చొని ఆలోచన చేస్తా ఉండేవాడిని. ప్రార్థన చేస్తా ఉండేవాడిని. వీళ్ళిద్దరిని చూసుకుంటా, మానిటర్ చేసుకుంటా ఉండేవాడిని. అప్పుడు నా హృదయాంతరంగంలో ఒక డిస్కషన్ నేను గమనించగలిగాను. నా కోవిడ్ మొత్తంలో ఇదే హైలైట్ పాయింట్. ఏంటంటే ప్రభువు అడుగుతున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? సార్ పరిస్థితులు బయట ఇలా ఉన్నాయి. ఇప్పటివరకు ఓకే. మరి ఇది పెరిగిపోతుంటది. ఎందుకంటే చదివినప్పుడు మూడో రోజు క్రిటికల్, ఆ తర్వాత 5వ రోజు క్రిటికల్,
అప్పటికి ఎక్కువైపోతుంది, ఇన్ఫెక్షన్ మొదలవుతుంది అని నేను చదివిన దాన్ని బట్టి మరి ఈ రోజుల్లో ఇన్ఫెక్షన్‌తో భయమేస్తుంది. మరి ఇలాగ జరుగుతున్నప్పుడు ప్రభు ఒక మాట అడిగారు. ఎన్ "నువ్వు చనిపోతే నా దగ్గరికి వచ్చేస్తావు కదా! ఎందుకు భయపడుతున్నావు?" నేను ఆడిబుల్‌గా వినలేదు. నా అంతరంగంలో ప్రభుతో సంభాషణ, పరిశుద్ధాత్మ. అయితే ప్రభు నేనైతే చనిపోవాలనుకోవట్లేదు. ఒకటి నేను చనిపోతే నా ఫ్యామిలీ నన్ను చాలా మిస్ అవుతారు. రెండవది నేను ఇప్పుడే సేవకొచ్చాను. మీరు ఇప్పుడే పిలిచారు. ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నాను పూర్తికాల సేవలో. గత 10 ఏళ్లలో సేవించిన, ఇప్పుడు సేవ మొదలుపెట్టాను. ఇప్పుడే చనిపోతే మరి నేను నీ పట్ల ఎంతో రుణస్తుడిని. నీ రుణం కొంతైనా తీర్చుకొని రావాలనుకుంటున్నాను. అందుకు నేను బ్రతకాలనుకుంటున్నాను. వన్ మోర్ క్వెషన్, ఎందుకు బ్రతకాలనుకుంటున్నావు? వై యూ వాంట్ టు లివ్? ఐ హావ్ ఓన్లీ వన్ ఆన్సర్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఒకటి నా ఫ్యామిలీకి నేను ఉండాలి. ఒక గాడ్లీ ఫ్యామిలీ అని మాదిరి చూపించాలి క్రైస్తవ సమాజానికి. నెంబర్ 2, ప్రభువా నేను బ్రతకాలి ఎందుకంటే నీ సేవ చేయాలి. నీ పని చేయాలి. నీ రుణం తీర్చుకోవాలి. నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావటం నాకు కానీ, మాకు కానీ ఇష్టం లేదు. నువ్వు ఎంతో ప్రేమించి ప్రాణం పెట్టావు. కాబట్టి నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు నీ రుణం తీర్చుకొని నీ దగ్గరికి రావాలనుంది. అందుకు నేను బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పాను. సో ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచువల్‌గా నా స్టేట్ ఆఫ్ మైండ్ ఆ రోజుల్లో ఇది. థాంక్ యూ. Okay, what were your fears and how you were able to overcome those fears? మనోరంజన్, టు స్టార్ట్ విత్ ఇందాక అడిగావు కదమ్మా, మీరు ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇలా వచ్చిందని. ఇప్పుడు నువ్వు అలా అడిగితేనే నాకు ఆ థాట్ వచ్చింది కానీ, టు బి వెరీ ఫ్రాంక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, అసలు అలా ఆలోచన కూడా రాలేదు దేవుని దయ వల్ల. తర్వాత ఫిజికల్ గా అనేసరికి నాకు అస్సలు ఓపిక లేదనమాట. వీక్నెస్ అంటే టెరబుల్ వీక్నెస్. ఎంత అంటే ఈవెన్ ఒక 20-30 సెకండ్స్ కూడా మాట్లాడేదాన్ని కాదు. కొన్ని సందర్భాల్లో అన్న నాకు ఎదురుగున్న సైన్ లాంగ్వేజ్ చేసేదాన్ని అనమాట. అట్లా ఉండేది. ఒకసారి అయితే పాప హ్యాపీ ఉండేది. ఆ పాప కొంచెం పొడుగు జుట్టు. 2-3 రోజులు జడేయకుండా అలానే ఆ పాప చాలా అర్థం చేసుకొని ఆ జుట్టు నెట్టిన పోనీటైల్ వేస్తే బాగా చిక్కుగా ఉండేది. ఒక రోజు ఓపిక చేసుకొని చిక్కంతా తీసి జడేసేసరికి ఒక పూటంతా ఏదో చాలా ఎక్కువ పని చేసేసానంత నీరసం వచ్చేసిందనమాట. ఈవెన్ వాష్‌రూమ్‌కి వెళ్ళాలన్నా ఈయన తీసుకెళ్ళేవాళ్ళు. ఒక్క 2 నిమిషాలు కాదు, 1 మినిట్ ఏదైనా మాట్లాడాలని ట్రై చేసినా బాగా పాల్పిటేషన్ వచ్చేసేది. అప్పుడు అనిపించింది నాకు, ఇద్దరు పిల్లలు, 2 సి సెక్షన్ అయింది కానీ ఎప్పుడు హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఐ వాస్ వెరీ మచ్ యాక్టివ్ దేవుని దయ వల్ల. కానీ ఇంత వీక్‌నెస్ ఏంటి? అసలు నేను తొందరగా బయటికి రాగలుగుతానా? అంటే విల్ ఐ బి అలైవ్, బ్రతికుంటానా అనేసి అనిపించింది అన్నమాట. ఫిజికల్‌గా అయితే అట్లా. సో ఫిజికల్‌గా ఇంత వీక్ అయిపోవడం వల్ల ఎమోషనల్‌గా ఐ వాస్ టోటల్లీ డౌన్. బాగా ఫియర్ ఎంగల్ఫ్ మీ. సో టోటల్‌గా ఫియర్‌తో నేను సరెండర్ అయ్యాను. దాని తర్వాత డిస్కరేజ్‌మెంట్. అన్నిటికంటే ఏంటంటే ఫస్ట్ టైం బాబు చిన్నోడు 4 ఇయర్స్ అన్నమాట. వాడు దూరంగా 21 డేస్ హి వాస్ అవే ఫ్రమ్ అస్. దేవుని దయ వల్ల అమ్మ వాళ్ళందరూ చక్కగా చూసుకున్నారు. కానీ ఫోన్ చేసినప్పుడు బాగున్నా అనేవాడు కానీ వాడిని హగ్ చేసుకోవడము, ఆ కిస్ చేయడము అదంతా చాలా మిస్ అయ్యేదాన్ని. ఇంకా హెవెన్లీ బాబు గుర్తొస్తే ఐ కుడ్ నాట్ టేక్. సో ఎళ్ళిన బాబు అమ్మ దగ్గర ఉన్న ఒక 2 రోజుల్లో ఒకసారి అడిగారంట, తాతయ్య గారు ఒక్కసారి అమ్మని చూయించండి. ఫోన్ చేస్తాను నాన్న వీడియో కాల్ అంటే, వీడియో కాల్ వద్దు తాతయ్య గారు, ఇంటికి తీసుకెళ్ళండి, నేను దూరం నుంచే చూస్తాను అనేసి లిటరల్లీ హి వాస్ క్రయింగ్ అంట. ఇంకా మా తమ్ముడు, మరదలు అందరూ ఎంతసేపు ఇచ్చేసినా లాస్ట్‌కి అలా పడుకున్నాడు. నెక్స్ట్ డే పొద్దున్నే కాల్ చేసి చెప్పాడు, అమ్మా నైట్ ఏడ్చానమ్మా, నేను చాలా మిస్ అయ్యాను అనేసి. ఇంకా ఏడవనమ్మా అట్లా. మరి దేవుడే ఆ స్ట్రెంగ్త్ ఇచ్చాడు. బాబు వాడంత చిన్నోడైనా గాని మిగతా డేస్ అంతా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడన్నమాట. అలా ఎమోషనల్ గా కూడా బాగా ఇదయ్యాను. దెన్ కమింగ్ టు స్పిరిచువల్లీ, ఐ కెన్ సే ఐ కుడ్ సెన్స్ అ గ్యాప్ బిట్వీన్ మీ అండ్ గాడ్. ఎందుకంటే ఎక్కువగా భయం ఉండేది. ప్రార్థన చేసుకోవడానికి ఆ భయంతోనే నిండుండేది. మోకరించేంత శక్తి లేదు. బైబిల్ ఓపెన్ చేసి చదివేంత అసలు లేదనమాట. ఆడియో బైబిల్ వింటూ ఉండేదాన్ని. కానీ నాకు తెలుస్తుంది నేను ఆ ముందు ఉండేదానికన్నా ఆ కోవిడ్ టైంలో చాలా మై ఫెయిత్ విత్ ద లార్డ్ వాస్ నాట్ థాట్ మచ్. దాని తర్వాత చాలా వీక్ అయిపోవడం వల్ల ఇంకా తమ్ముడు చూసేసి, ఇంత వీక్ గా ఉన్నావు ఇంకా హాస్పిటలైజ్ అవ్వాలి అనేసరికి ఇంకా అప్పుడు బాగా ఇదైపోయాను. నౌ ఐ హావ్ టు బి స్ట్రాంగ్. ఇప్పుడు నేను హాస్పిటల్ అంటే ఎవరు ఉండరు. ఇంటి దగ్గర ఈయన, పాప ఒక దగ్గర, బాబు ఒక దగ్గర. ఇంకా దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు ద లార్డ్. లార్డ్ హెల్ప్ మీ టు బి స్ట్రాంగ్ ఇన్ మై ఫెయిత్.
ఎలాంటి పరిస్థితి అయినా మీరు సహాయం చేయండి అనేసి. సో ఇట్స్ అన్ అమాల్గమ్ ఆఫ్ ఫియర్ లేటర్ లెడ్ టు ఫెయిత్ లైక్ దాట్. థ్యాంక్ యూ మా. Praise God, Akka. Yeah, we'll take couple questions finally and then we can close. And you can take this question and we'll have one question to Akka, then we can close. సో ఈ పరిస్థితుల ద్వారా వెళ్ళారు కోవిడ్లో, గాడ్ బ్రాట్ యూ అవుట్, బట్ ఫైనల్గా కొన్ని మాటల్లో చెప్పాలి వాట్ వేర్ యువర్ లెర్నింగ్స్ అంటే, అండ్ బయటికి వచ్చిన తర్వాత వాట్ వేర్ యువర్ కమిట్మెంట్స్? ఓకే, లెర్నింగ్స్ అంటే అది ఒకటి, దేవునికి ఆ మాట ఇవ్వటం. నేను ఇఫ్ ఐ లివ్ మై లైఫ్ ఇస్ ఫర్ యూ, అందుకు నేను బతకాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా భయపడుతున్నప్పుడు దేవుడు లూకా సువార్త 24వ అధ్యాయంలో నా డైలీ పోర్షన్లో మాట్లాడాడు. మీరు ఎందుకు కలవరపడుచున్నారు, మీ మనసులో సందేహము పుట్టనేలా అనేటువంటి ఒక మాట దేవుడు మాట్లాడటం, ఆ మాట నాకు చాలా తర్వాతి రోజుల్లో ధైర్యం చెప్పింది. ప్రతిసారి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, కాఫ్ వస్తుంది ఏంటి, వెంటనే ఆ మాట గుర్తొచ్చేది, ఎందుకు కలవరపడుతున్నారు, మీ మనసులో సందేహం పుట్టనేలా. అలాగే ఇంకొక మాట కూడా నాకు పదే పదే గుర్తొచ్చింది. ఏంటంటే ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ నేను ఒక కొటేషన్ చదివాను. జార్జ్ వైట్ఫీల్డ్ అనేటువంటి గాడ్లీ మ్యాన్ ఇలా చెప్పాడు, వీఆర్ ఇమ్మోర్టల్ అంటిల్ వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్ ఆన్ దిస్ ఎర్త్ అని అన్నాడు. ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చినటువంటి పని పూర్తయ్యేంత వరకు ఈ భూమి మీద మనం అమరులం అన్నాడు. ఆ మాట చాలాసార్లు గుర్తొచ్చింది. అలాగే నా సేవకు సంబంధించిన వాగ్దానం కూడా యెహోషువ 1వ అధ్యాయంలో, ఈ ప్రజలను నువ్వు వాగ్దాన భూమిలోనికి తోడుకొని పోతావు అన్నటువంటి మాట కూడా బలపరిచింది. అంటే ప్రభా, నేను బ్రతుకుంటాను, నీ ప్రజలను గాడ్లీనెస్ వైపు నడిపిస్తాను, ఓవర్కమింగ్ లైఫ్ కి నడిపిస్తాను, అలాగా చేయాలంటే నేను బ్రతుకుండాలి, నువ్వు బ్రతికిస్తావు. సో దిస్ ఈస్ హౌ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. హీ వాస్ ఫెయిత్ఫుల్ అబవ్ ఆల్, హీ సో గుడ్. ఎందుకు అనుమతించాడో బహుశా కొంతవరకు మాకు ఇప్పుడు అర్థం అవ్వచ్చు, తర్వాత ఇంకొంచెం అర్థం అవ్వచ్చు. అయితే ఇంకొక లెర్నింగ్ ఏంటంటే, కమిట్మెంట్ ఏంటంటే, we need to educate people about COVID. ఎందుకంటే మేము కూడా 3rd, 4th, 5th డే అలా అయిపోతున్నప్పుడు నేను మధ్యలో ఒక ఆర్టికల్ చదివాను. ఏంటంటే ఒకవేళ స్మెల్ టేస్ట్ పోతే గనక అది చాలా సీరియస్ కండిషన్, ఇమీడియట్లీ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది హాస్పిటల్లో అని చదివాను. అప్పుడు అది అప్పటికి నా వైఫ్ కి స్మెల్ టేస్ట్ పోయింది. సో ఇంకా అలాంటి భయం. ఆ తర్వాత నేను యూట్యూబ్ లో ఒక కపుల్ ఆఫ్ వీడియోస్ చూశాను. చూసినప్పుడు ఇద్దరు డాక్టర్స్ ఏం చెప్పారంటే, మీకు కనుక స్మెల్ టేస్ట్ కనుక పోతే యు ఆర్ లక్కీ, ఎందుకంటే అవి చాలా మైల్డ్ సిమ్టమ్స్, స్మెల్ టేస్ట్ పోయిన వాళ్ళు చాలా ఇమీడియట్ గా కోలుకుంటారు అన్నటువంటి వార్త విన్నాను. దట్ ఈస్ ట్రూ. చూసారు అంటే, బికాస్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను ఎంతో భయానికి లోనయ్యాను. నాలాగా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వార్తల్లో కూడా వార్తలు పెడితే ఆ రోజుల్లో అసలు న్యూస్ పెట్టడం మానేసి, అసలు న్యూస్ అసలు చూడలేదు, చూడడమే తక్కువ, అసలు ఎంటర్టైన్ చేయలేదు. అయితే అది నేను అందరికీ అడ్వైజ్ చేస్తూ వచ్చాను. నేను కోవిడ్లో మేము ఉన్నప్పుడు కూడా మిగతా కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళతో కాల్ చేయటం, మాట్లాడటం, ఎంకరేజ్ చేయటం, సిమ్టమ్స్ తెలుసుకోవటం, మెడికేషన్ గురించి అడగటం. సో ఇలాగా కొద్దిమందికి కంఫర్ట్ ఇవ్వాలి, ధైర్యం చెప్పాలి అన్నది మేము నేర్చుకున్నాము. మీ అందరికి కూడా చెప్పేదంతే, వచ్చేస్తుంది, రాకముందు చాలా భయపడాలి వస్తుందేమో అని. ఓకే, ఐ బిలీవ్ కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు జనాలు అసలు ఇదివరకు ఒక 2 months బ్యాక్ మాస్క్ లేని అంతా అసలు కోవిడ్ లేనట్టే ఉండేవారు. ఎప్పుడైతే న్యూస్ ఇట్లా భయంకరంగా ఉంది, బెడ్స్ లేవని మొదలు పెట్టారో అదొక రకంగా మంచిది, జనాలు మాస్క్లు పెట్టుకోవడం మొదలు పెట్టారు. సో రాకముందు అందరం భయపడాలి. అనవసరంగా లాక్డౌన్స్ ఉన్నప్పుడు కూడా మందిరాలకు వెళ్ళటం, అక్కడ జనాలతో ఎక్స్పోజ్ అవ్వటం, అది భక్తి విశ్వాసం అనుకోవటం, అది పొరపాటు అవుతుంది. లాస్ట్ వీక్ మంచితన కూడా చెప్పారు దాని గురించి వివరణ. సో లెట్ us బి వైస్. కోవిడ్ వచ్చిన తర్వాత భయపడదు. ఇందాక స్టాటిస్టిక్స్ చెప్పాడు మనోరంజన్, 196 మంది ఇంట్లోనే బాగుపడిపోతున్నారు. సో ఇంకొద్ది మంది హాస్పిటల్ వెనక్కి తిరిగి క్షేమంగా వస్తున్నారు, చాలా తక్కువ మంది చనిపోతున్నారు. ఈ స్టాటిస్టిక్స్ ఉన్న తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది పిల్లరా. సో ఒకటి ఎడ్యుకేషన్ అవసరాన్ని నేర్చుకున్నాను, ఇతరులకి హెల్ప్ చేయాలి, ఈ విషయాలు తెలిసేటట్టు చేయాలన్నది నా లెర్నింగ్స్. సో దేవుడు ఫెయిత్ఫుల్ గా ఉంటాడు ఎప్పుడు, దేవుడు మంచివాడు. మనం సేవలో ఉన్నాం కాబట్టి కరోనా రాదు అనుకోవటానికి లేదు. మనం అజాగ్రత్తగా ఉంటే ఎవరికైనా కోవిడ్ సోకుతుంది. సో జాగ్రత్తగా ఉందాం. థ్యాంక్ యూ అన్న. అక్క ఫైనలీ
what were your learnings, what are your commitments, and what you want to advise? మై లెర్నింగ్స్ ఏంటంటే యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు సడన్ గా ఇది రాగానే ఇప్పుడు వరకు స్మూత్ గా వెళ్ళింది, సడన్ అకస్మాత్తుగా ఇది వచ్చేసిందని కంగారు పడిపోవడం, దాని తర్వాత డీలా పడిపోవడం, అట్లా కాకుండా యాక్సెప్టెడ్. ఎందుకంటే వీ హ్యావ్ టు థింక్ మన అజాగ్రత్త వల్లే అది వచ్చింది, లేదంటే ఏదో ఒక రీజన్ వల్ల. కానీ వచ్చిన తర్వాత ఎందుకు ఎందుకు అనేది అని ఆలోచించి ఆరోగ్యం ఇంకా పాడు చేసుకునే దానికంటే నెక్స్ట్ ఏంటి, ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత రెండోది ఏంటంటే నేను బీ థ్యాంక్ఫుల్. 1 వీక్ నుంచి చేస్తున్నాను. ప్రభా, ఇప్పుడు మేము అందరం సజీవులుగా ఉదయాన్నే లెగ్సామంటే అది కేవలం మీరు పెట్టిన భిక్ష అంతే. అదే మేమేదో మెడిసిన్స్ వేసుకున్నాం, మేము స్ట్రాంగ్ ఫుడ్ తిన్నాం, అవన్నీ తర్వాత. కానీ అన్నిటికంటే ముఖ్యం ఇట్ ఈస్ అబండెంట్లీ గాడ్స్ గ్రేస్. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ లెర్న్. దాని తర్వాత డు నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ గాడ్ ఇస్ గివింగ్. అంటే మనకి దేవుడు ఏదో ఆయుష్ పొడిగిస్తున్నారు, నేను ఏదైనా చేయొచ్చులే అని ఆ ఇచ్చిన టైం ని అడ్వాంటేజ్ గా తీసుకొని డోంట్ మిస్యూజ్ ద టైం. సో నేను ఎట్లా అంటే దిస్ ఇస్ అన్ అదర్ లైఫ్ ఫర్ మీ. ఎందుకంటే మైల్డ్ సింటమ్స్ ఉన్న వీఆర్ హియరింగ్ సాచురేషన్ ఎట్లయినా అవ్వచ్చు, ఏదైనా ఏ టైంలో అయినా ఏదైనా అవ్వచ్చు. ఈ టైంలో నేను సజీవంగా ఉండి మాట్లాడుతున్నానంటే కేవలం 100% 100% ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండ్ హిస్ ప్లాన్ దట్ హి హస్ గాట్ ఫర్ మై లైఫ్. సో అది. దాని తర్వాత ఇంకొకటి వన్ అదర్ లెర్నింగ్ ఇస్ మా కోవిడ్ వచ్చిన టైంలో ఏంటంటే చాలా వేస్ట్ చేస్తాం ఫుడ్. అసలు ఆకలి ఉండేది కాదు, అందరం నీరసంగా కూర్చునే వాళ్ళం. మమ్మీ వాళ్ళేమో వేడిగా పంపించే వాళ్ళు, అసలు ఒక్క ముద్ద కూడా దిగేది కాదు. లిటరల్లీ నా లైఫ్ లోనే అంత వేస్ట్ చేయడం అంటే ఆ 14 days అనమాట. బాయిల్డ్ ఎగ్ అని అన్ని పంపించే వాళ్ళు, అస్సలు ఇదే అయ్యేది కాదనమాట. ఇంకొక లెసన్ నేర్చుకున్నా, ప్రభా ఇంకా ఏదేమైనా జీవితంలో ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు. అదేమో వేడివేడిగా తినాలి అని చెప్పేవాళ్ళు, ఎక్కేది కాదు, తినకపోతే తిన్నారా లేదా. సో we were wasting lots. సో అదొకటి. సో నెవర్ I should waste అని. దాని తర్వాత కమిట్మెంట్స్. The commitment which I have taken is, as I have shared, this is another life for me. సో ఈ లైఫ్ అంతా దేవుడు ఇంకెన్ని సంవత్సరాలు ఇచ్చారో ఎన్ని నెలలు ఇచ్చారో అది తెలియదు, కానీ ఐ షుడ్ బి వెరీ ప్యాషనెట్ ఫర్ హిమ్. అంటే కంప్లీట్ గా నా భర్త చేసే పరిచర్యకి నేను సపోర్టివ్ గా ఉండాలి. అదే విధంగా నా పరిధిలో వాట్ ఎవర్ గాడ్ గేవ్ మీ, ఆల్ దట్ ఐ హ్యావ్ టు డూ విత్ లాట్ ఆఫ్ జీల్ అండ్ ప్యాషన్. దట్ ఈస్ అన్ అదర్ కమిట్మెంట్ ఐ హ్యావ్ టేకెన్. అండ్ లాస్ట్లీ అడ్వైస్ అడిగారు కదా, ఎక్కువగా మనం ఏదైనా షార్ట్ వీడియోలో వింటుంటే అడ్వైస్ ఏంటంటే SMS అని వింటాం, అందరికి నోటెడ్ కూడా అయిపోయి ఉంటుంది. శానిటైజ్ చేసుకోండి, మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ అని. అది మాత్రం తప్పనిసరి. అంటే ఫ్యామిలీయే కదా, నా దూరం నుంచి వచ్చిన తర్వాత పర్వాలేదు అని కాకుండా ఇనిషియల్ టైం నుంచి జాగ్రత్తగా ఉంటే, మనం కేర్ఫుల్ గా ఉంటే అది మన దగ్గరికి రాదు. ఇంకోటి ఏంటంటే అడ్వైస్, ఆ టైంలో కోవిడ్ వచ్చినప్పుడు ఎంతో మంది చాలా డిస్కరేజ్డ్ గా ఉండొచ్చు. సో వెన్ యూ నో సంబడీ ఈస్ ఎఫెక్టెడ్, జస్ట్ కాల్, అంటే అట్లీస్ట్ మెసేజ్, ఆడియో మెసేజ్ అయినా, గాడ్ ఇస్ విత్ యూ, ఒక్క వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఇట్ రియల్లీ బూస్ట్. సో అది చేయొచ్చు అనమాట. మన పరిధిలో ఏదైతే చేయగలమో అది చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ అడ్వైస్ ఐ వుడ్ లైక్.